శరణు వేడిన భక్తులను చల్లంగా చూస్తూ శతాబ్దాల క్రితం నుంచి దేదీప్యమానంగా వెలుగొందుతోంది కల్లూరి శ్రీ చౌడేశ్వరి మాత. 150 ఏళ్ల చరిత్ర కలిగిన చౌడేశ్వరి మాత ఆలయంలో దసరా నవరాత్రులు, ఉగాది వేడుకలు సాంప్రదాయబద్ధంగా వైభవంగా జరుగుతాయి. అమ్మవారి ఆలయం చుట్టూ నారుమడి పద్ధతిలో ఎడ్ల బండ్లతో రైతులు, గాడిదలతో రజకులు ప్రదక్షిణలు చేస్తే పంటలు బాగా పండుతాయని, ఆర్థిక ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కల్లూరి చౌడేశ్వరి మాత మహిమాన్వితంపై ఏబిఎన్ ఆలయ రహస్యం ప్రత్యేక కథనం. కర్నూలు నగరంలోని కల్లూరి చెన్నమ్మ సర్కిల్ సమీపంలో 150 ఏళ్ల క్రితం శ్రీ చౌడేశ్వరి మాత ఆలయం వెలిసింది. జిల్లాలోని నందవరం వద్ద కాశీ నుంచి వచ్చిన అమ్మవారు అక్కడే వెలిశారని, ఆమె పేరుతో కల్లూరులో పొలిశెట్టి వంశీకులు 150 ఏళ్ల క్రితం చౌడేశ్వరి మాత ఆలయాన్ని నిర్మించారు. ఆలయం ఏర్పడినప్పటి నుంచి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం, నూతన వస్త్రాలంకరణ, సాయంత్రం 5:30 గంటలకు మహామంగళహారతి ఉంటుంది. రాహుకాల ఘటియల్లో అంటే ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు పెళ్లి కాని యువతులు, సంతానం కలగని మహిళలు, అనారోగ్యంతో బాధపడుతున్న స్త్రీలు అమ్మవారి సన్నిధిలో సంకల్పం చెప్పుకుని పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో చివరి రోజున చౌడేశ్వరి మాత జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే దేవీ నవరాత్రుల్లో రోజు 9 రోజులు చౌడేశ్వరి మాత ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. దసరా పండుగ రోజున కూడా చౌడేశ్వరి మాత సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు స్థానికులే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఇక ఉగాది పర్వదినాన చౌడేశ్వరి మాత ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతాయి. మొదటి రోజున రైతులు ఎడ్లబండ్లను, రెండో రోజున రజకులు గార్దబాలను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. మేళ తాళాల నడుమ నృత్యం చేస్తూ ఎడ్లు, గార్లబాల బండ్లను ఊరేగిస్తూ రైతులు, రజకులు సాయంత్రానికి ఆలయానికి చేరుకుంటారు. చౌడేశ్వరీదేవి ఆలయం చుట్టూ నారు మడి పద్ధతిలో ఏర్పాటు చేసిన బురద నీటిలో ఎడ్లు, గార్దబాల బండ్లతో ప్రదక్షిణలు చేస్తారు. అమ్మవారి ఆలయం చుట్టూ ఇలా ప్రదక్షిణలు చేస్తే వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయని రైతులు విశ్వసిస్తే ధన ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని రజకులు నమ్ముతారు. ఉగాది పర్వదినాన జరిగే గార్దబాల ప్రదర్శనను చూసేందుకు కర్నూలుతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వారు తండోపతండాలుగా తరలి వస్తారు. ఈ దేవాలయం సుమారు అంటే 100-150 సంవత్సరాలు పైబడే ఉంటుంది. ఎందుకంటే అక్కడ దగ్గర నందవరం అనే గ్రామం ఉంది. అక్కడ చౌడేశ్వరమ్మ వారు వెలిసడం జరిగింది. ఎందుకంటే అక్కడ కాశీ నుంచి వచ్చి అక్కడ ఆమె నిలబడిపోయింది కాబట్టి రాజుకు బ్రాహ్మణులకు సాక్ష్యం చెప్పడానికి వచ్చేసి ఆమె అక్కడ నిలబడిపోయింది. కావున ఆమె పేరు చెప్పుకొని ఇక్కడ కూడా ఒక దేవాలయం నిర్మించడం జరిగింది. ఆరోగ్యం బాగలేక కొంతమంది తొగడవీరులు చనిపోవడం జరిగింది. మరియు మిగిలిన వారు కూడా మాకు ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి శ్రీ చౌడేశ్వరమ్మ వారిని మొక్కుకొని కల్లూరులో దేవాలయం నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ తొగడవీర క్షత్రియులే పూజ కార్యక్రమాలు జరుగుతున్నారు. మరియు ఇతర భక్తులు కూడా చేసుకుంటున్నారు. తెలుగు సంవత్సరాది అయినటువంటి మనకు ఉగాది రోజు కూడా సాయంకాలం 5 గంటలకు శ్రీ చౌడేశ్వరి ఆలయం చుట్టూ కూడా మామూలుగా ఎద్దుల బండ్లతో తిరగడం, ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రెండో రోజు కర్నూలు పట్టణం నుండి కూడా ఈ రజకులు పెద్ద సంఖ్యలో గార్దబొమ్మలు తీసుకొని వచ్చి బండ్లు కట్టుకొని దేవాలయం చుట్టూ కూడా తిప్పుతున్నారు. మరియు రైతులైతే మాత్రము ప్రతి రైతు కూడా
శ్రీ చౌడేశ్వరి దేవాలయం చుట్టూ ఎద్దుల బండ్లు తిప్పడం జరుగుతుంది. వారికి సకాలంలో వర్షాలు కురిసి మామూలుగా పాడి పంటలు బాగుండి వాళ్ళ ఆరోగ్యాలు కానీ ఎటువంటి సమస్య, కోర్టు సమస్యలు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకి తీరాలని చెప్పేసి మొక్కుకోవడం జరుగుతుంది. మరి అలాగే అమ్మవారు కూడా వాళ్ళ మొక్కులు తీరుస్తుంది. కల్లూరు చౌడేశ్వరి మాత ఆలయం చుట్టూ గాద్దబాలు, ఎడ్లబండ్ల ప్రదక్షిణల వెనుక ఓ పురాణ గాథ కలదని స్థానికులు చెబుతారు. 1890లలో కల్లూరు గ్రామంలోని తొగట వీరులు ఎద్దుల బండ్లపై తాము తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను డిసెంబర్, జనవరి మాసాల్లో చెన్నై మహానగరంలో విక్రయించేందుకు వెళ్లేవారట. వారు తిరిగి వచ్చేటప్పుడు కలరా సోకి చాలా మంది చనిపోయారట. ఇలా ఎద్దుల బండ్లపై దూర ప్రాంతాలకు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి చేరాలని తొగట వీరులు కల్లూరులోని చౌడేశ్వరి ఆలయం చుట్టూ ఎద్దుల బండ్లతో ప్రదర్శనలు చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకునేవారని చెబుతారు. అప్పటి నుంచి ఉగాది వేళ చౌడేశ్వరి జ్యోతి ఉత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. కల్లూరి శ్రీ చౌడేశ్వరి మాత ఉత్సవాలలో ఉగాది పండుగ రోజున రైతులు, రజకులు సంబరంగా జరుపుకోవడం, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనాటి నుంచి సాంప్రదాయబద్ధంగా వస్తోంది. కాలం మారినా సనాతన సాంప్రదాయాన్ని మాత్రం భక్తులు కొనసాగించడం విశేషం. ఇదంతా అమ్మవారి దీవెనల వల్లేనని భక్తులు చెబుతుంటారు. కల్లూరి చౌడేశ్వరి మాత ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేని విధంగా జరగడం విశేషం.